తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ అత్యవసర సమావేశాలు నిర్వహించబోతోంది. ఈ రోజు రేపు భేటీలు జరగబోతున్నాయి. మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలకు ఆహ్వానం పంపింది బీజేపీ. పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనే అంశంపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు రాష్ట్ర నేతలు. పార్లమెంట్ వారీగా అభిప్రాయ సేకరణకు రాష్ట్ర పదాధికారులతో టీం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణకు వెళ్లారు నేతలు. రైట్, అది తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే బీజేపీ స్టేట్ ఎన్నికల కమిటీ కూడా సమావేశమై అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే దానిపైన కూడా చర్చించినటువంటి నేపథ్యం. అయితే క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించడం జరిగింది. నిన్న ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలన్నటువంటి విషయం ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే కార్యకర్తల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించడం జరిగింది. ఈరోజు రేపు ప్రతి పార్లమెంట్లో నేతలతో భేటీ అయి వారి యొక్క అభిప్రాయాన్ని స్వీకరించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఒక 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానిపైన అభిప్రాయ సేకరణ జరగనుంది. ఇప్పటికే ఎవరైతే ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది, ఎవరికైతే నేతలు ఆయా జిల్లాల ఆయా పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళినటువంటి నేపథ్యం. ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నాగర్ కర్నూలు, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ పార్లమెంట్ పరిధిలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అనే దానిపైన అభిప్రాయ సేకరణ చేయనున్నారు. రేపు సాయంత్రం లోపు పార్టీ నాయకత్వానికి వాళ్ళ యొక్క ఎవరైతే కింది స్థాయిలో మండల అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత వాళ్ళు ఎవరైతే అభ్యర్థి బాగుంటుంది, ఆ అభ్యర్థి ఎందుకు బాగుంటారు అనేటువంటి విషయాలపైన ఆయనకు ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటి, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి ఈ అంశాలన్నింటినీ కూడా కార్యకర్తల నుంచి మండల అధ్యక్షులు ఆ పై స్థాయి నేతల నుండి అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఒక రిపోర్టుని తయారు చేసి అది పార్టీ నాయకత్వానికి ఈ రాష్ట్ర నాయకత్వానికి ఇవ్వనున్నారు. రాష్ట్ర నాయకత్వం వాటిని అన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఒక్కో పార్లమెంటు పరిధిలో ముగ్గురేసి అభ్యర్థుల యొక్క జాబితాని తయారు చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించబోతుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తుని ప్రారంభించింది. ఈరోజు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ కార్యక్రమము జరుగుతుంది. రేపు మిగతా నియోజకవర్గాల్లో ఈ అభిప్రాయ సేకరణ జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర పదాధికారులకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇద్దరేసి నేతలకి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని అప్పచెప్పినటువంటి నేపథ్యం. ఒక టీంకి 2 పార్లమెంట్లు కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు కొన్ని జరగబోతున్నాయి. రేపు కూడా మిగతా జరుగున్నాయి. రేపు సాయంత్రం లోపు ఒక రిపోర్ట్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి వాళ్ళు ఇవ్వనున్నారు. Yes, Mahesh, thank you. Thanks for the live updates.